ప్రముఖ ఆడిటర్ స్వర్గీయ నరసింహారావు జయంతి వేడుకలు మండల కేంద్రమైన బట్టిప్రోలు శ్రీ వాసవి దేవస్థాన సమీపంలో గల ప్రముఖ ఆడిటర్ మానేపల్లి నరసింహారావు 82వ జయంతి కార్యక్రమాలు దేవస్థాన కమిటీ అధ్యక్షులు తూనుగుంట్ల సాయిబాబా ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పేదలకు అన్నదానం, హాస్టల్ విద్యార్థులకు యూనిఫారం, దుస్తులు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆడిటర్ బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. మనం ఎంతో కృతజ్ఞులై ఉండాలి. అందరూ మిత్రులందరూ మాట్లాడారు. మనసుకి ఆనందం, సంతోషం. మా రాము చెప్పినట్టుగా వారి యొక్క గుణగణాలు మనము కొన్నైనా ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఈ రకంగా జరగడానికి ఈ దేవస్థానం కమిటీ, ముఖ్యంగా సాయిబాబా గారు సభ్యులందరి సహకారంతో ఈ రకంగా జరపడం నాకు మహదానందం. ఇదే విధంగా ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. వ్యక్తిని మనం సదా గుర్తుంచుకోవాలి. ఈ రోజున వారి జయంతి సందర్భంగా అలాగే చెప్పినట్టుగా సెల్ఫ్ డిసిప్లిన్, చాలా సైలెంట్గా ఉంటారు, చాలా తక్కువ మాట్లాడతారు. మేము స్కూల్ పరంగా వెళ్ళినప్పుడు కూడా మొత్తం మీద 2-3 మాటలు ఎవరు ఎందుకు వచ్చారు అది చేయటం. అలాగే ఆడిటింగ్ విషయంలో కూడా చాలామంది ట్యాక్స్ తక్కువ పడేట్ చూడండి అని కోరుతారు. ఆయన దగ్గరికి ట్యాక్స్ తక్కువ పడటం కాదు, దానివల్ల సమస్య రాకుండా ఉండాలి. భవిష్యత్తులో కూడా ఒక 10 ఏళ్ళు అయిన తర్వాత పలానా సంవత్సరంలో మీరు ట్యాక్స్ తక్కువ కట్టారు, దానికి ఇంత పన్ను 10 రూపాయలకి 1000 రూపాయలు పెనాల్టీలు పడతాయి, అలా లేకుండా జీతాలు ఆగిపోతాయి, మారిచ్చి అయితే అలాంటి సమస్యలు లేకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్గా వారి దగ్గరికి వెళ్తే సిఏ చేయబడుతుంది, చార్టెడ్ అకౌంట్ చేయబడుతుంది అని నమ్మకం కలిగినటువంటి ఒక బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకోవచ్చు మానేపల్లి నరసింహారావుకి. అలాంటి వారి యొక్క జయంతి సందర్భంగా వారికే పేరునే కాకుండా వారి కుటుంబ సభ్యులు, వారి తల్లిదండ్రులు, వారి సోదరుల పేరును కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఉదాహరణ తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు. కూడా కొట్టేసేసి మళ్ళీ దాన్ని పెయింట్ చేశారు. అంటే చేసేటటువంటి దానం కావచ్చు, దాతృత్వం కావచ్చు, అది 10 మంది మెప్పు కోసమో 10 మంది గుర్తించడం కోసం చేసేది కాదు. మన మనస్సుకి మనం చేయాలనుకున్నటువంటిది 10 మందికి సహాయపడటం అనేదే కావాలి తప్ప దాంట్లో మన పేరు ఎక్కడ కనిపించకూడదు అన్నటువంటి విధానంలో మరి ఆయన నడిచినటువంటి తీరు కావచ్చు, ఆయన వ్యవహరించినటువంటి పద్ధతి కావచ్చు, అది ఎంతో మందికి ఆదర్శంగా కావాల్సినటువంటి. మరి ఈ రోజున ఒక చిన్న కార్యక్రమం చేసుకున్నా దానికి మించినటువంటి పబ్లిసిటీ కోరుకునేటటువంటి సమాజంలో మరి అలాంటి వ్యక్తులు ఉండటం అని అంటే అది చాలా అరుదైనటువంటి వ్యక్తులుగా మనం భావించాలి. మరి ఆ కోవకు చెందినటువంటి శ్రీ నరసింహారావు గారి జీవితాన్ని, ఆయన అనుసరించినటువంటి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదే రీతిలో మరి ప్రతి సంవత్సరం మనం మీ అందరి సహాయ సహకారాలతో ఈ 2 కార్యక్రమాలని ఘనంగా జరుపుకుంటూ మరి ఈ సంవత్సరం వారి తల్లిదండ్రులు మానేపల్లి లింగయ్య గారు, మాణిక్యమ్మ గారు, అలాగే ఆటర్ గారి అన్నలైనటువంటి పాండవంగారావు గారు, సుబ్బారాయుడు గారు, వాళ్ళ జ్ఞాపకార్థం ఈ రోజున ఒక అన్నదాన కార్యక్రమాన్ని కూడా మరి వాళ్ళు ఏర్పాటు చేయాలనేటటువంటి సంకల్పంతో 3 లక్షల రూపాయలు దాని కింద నిధిని ఏర్పాటు చేసి ఆ నిధి ద్వారా వచ్చేటటువంటి ఇంట్రెస్ట్తో మరి ఈ రోజు జరిగేటటువంటి జయంతి కార్యక్రమం కానీ, అదేవిధంగా మరొక 3 లక్షల రూపాయలని మరి లక్ష్మీ సరోజిని గారి తల్లిదండ్రుల పేరుతో ఒక 3 లక్షల రూపాయలు డిపాజిట్ చేసి వారి వర్ధంతి రోజున ఆ కార్యక్రమానికి, అన్నదాన కార్యక్రమానికి వినియోగించమని చెప్పని కోరటం. మరి దానికి వారు మనకి అందించినటువంటి సహాయ సహకారాలకి అందంగా ఉండాలంటే నాకు ఇది బాధగా అనిపించింది. ఎందుకంటే టాకెటివ్ టీచర్ ఎప్పుడు మాట్లాడే వ్యక్తి కాబట్టి 1 గంట సేపు కూర్చోవాలంటే ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. ఒక్కసారి మాత్రం పోలీస్ సేఫ్టీ అనగానే మాస్టర్ మీద నేనే సార్